కథ పేరు నిజమైన ధనవంతుడు. కథను అనువదించిన వారు ఇనగంటి రవిచంద్ర గారు. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జపాన్కి వెళ్ళారు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకంపై ఓ 10 రోజుల పాటు రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రసంగించేవారు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూల మాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం. రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవ భావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరికి శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠముని దగ్గరకు వెళ్ళారు. ఆ ముసలాయన ప్రతిరోజు రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాదపూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు. రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది. ఠాగూర్ తన సహాయకుణ్ణి పిలిచి ఈ విధంగా అన్నాడు. ఈ పెద్దాయన్ని చూస్తే ఉద్విగ్న మనస్కుడిలా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. వారి పిల్లలకు కూడా 200 ఎన్స్ ఇవ్వండి. ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా 3:30 అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు ఠాగూర్ 4 గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కారులో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశంపై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళగానే వాచ్మెన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సాల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు, పలకరించారు. సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు 200 రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబం అంతా ఠాగూర్కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు. రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో మీరు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు అన్నాడు. అప్పుడు ఆయన ఓ ఋషివర్య, ఇదే నా ఇల్లు. ఈ కార్లు, బంగ్లా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారంతా నా భార్య, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాండ్రు. నాకు 2 కర్మాగారాలున్నాయి. ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా? అడిగాడు రవీంద్రుడు. స్వామి, భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలీదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తూ ఉండేవాడు. తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఈ సంపదలకు విలువ ఉండదు. అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొని తెచ్చి పెడుతూ ఉంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తుంది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటిదాకా సిరి సంపదలే ధ్యేయంగా బ్రతికాను. అవేమీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాట నా అజ్ఞాన పొరలను తొలగించాయి. నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం జ్ఞాన సముపార్లనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది.
సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరి సంపదలకు విలువ లేదు. రవీంద్రుల వారు సంతోషంగా, ఓ మిత్రమా, నీకు సిరి సంపదల కన్నా ఆత్మ సాక్షాత్కారం మీదని మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడివే. నీలాంటి శిష్యుల్ని నేను కలుసుకున్నందుకు నాకు నిజంగా చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది. నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతికమైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైనవారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.